హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పనగంటాకు వేపుడండి. ఇక ఆషాఢ మాసంలోనే పనగంటాకు వేపుడులు ఆకుకూరలు ఎక్కువగా తింటే మంచిదంటారు. ఇది పనగంటాకు చాలా బాగుంటుంది. వేపుడులా వేసుకుంటే తోటకూర వేపుడు ఎలా వేసుకుంటాం అలాగే వేసుకోవాలి. దీనిలోని ముందుగా దానిలో పురుగులు ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఆకుకూరలు తింటే చాలా మంచిది అంటారు. ఈ ఈ ఆకు పనగంటాకు తినడం వల్ల కళ్ళకు మంచిది. పోషకాల విలువలు ఎక్కువగా ఉంటాయి, పోషక విలువలు. అందుకని ఎక్కువగా తినాలంటారు. అందుకే ఇప్పుడు ఆషాఢం కదా చేశాను. ముందుగా ఆ పనగంటాకు శుభ్రం చేసి ఆకులు కోసి అవి ముక్కలుగా తరిగి అప్పుడు ఒక మూకుడు పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి పోపు సరుకులు వేసి ఆకుకూర తరిగిన ఆకుకూర ఉంటుంది కదా అది వేసానండి. వేసిన తర్వాత బాగా వేపుకోవాలి. వేపిన తర్వాత జీలకర్ర, ధనియాలు, కరివేపాకు పొడి చేశాను. కొద్దిగా కారం వేసి పొడి చేసింది పొడి కూడా వేసాను. దానిలో వేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. వేసుకొని బాగా కలుపుకోవాలి, ఫ్రైలా చేసుకోవాలి. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా చేసుకోవచ్చు. రైస్లోకి తిన్నా బాగుంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. వాచింగ్ ఫర్ మై వీడియో.